ఈరోజు కూర అరటికాయ ఫ్రై తయారీ విధానం. మా వీడియో చూడబోయే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 4, చిన్న మీడియం సైజు ఉల్లిపాయ 1. ఇప్పుడు అరటికాయ తొక్క తీసుకుందామండి. పైన తొక్క ఈ విధంగా తొక్క తీసుకోవాలండి. ఇలా ఉంచితే నల్లగా అయిపోతాయి ముక్కలు కట్ చేసుకునేటప్పుడు. వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ వాటర్లో ఇలా వేసుకోవాలండి. ఈ విధంగా అరటికాయ ముక్కలు మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేదంటే నల్లగా మారిపోతాయి. సాల్ట్ వాటర్లో వేసుకొని ముందుగా కడాయి పెట్టుకుందామండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పోపు గింజలు, ఎండుమిరపకాయలు 2 రెమ్మలు, రెడ్ చిల్లీ, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు 2. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దోరగా వేగాక 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నామండి. చిటికెడు పసుపు, అరటికాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకున్నామండి. సాల్ట్ రుచికి తగినంత. సిమ్లో పెట్టుకొని అరటికాయ ముక్కల్ని బాగా మగ్గపెట్టుకోవాలండి. బాండీ మీద ప్లేట్ వేసి, కడాయి మీద ప్లేట్ వేసి ముక్కలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ అండి. ఈ విధంగా వేగాక కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. రెడీ అండి. ఎంతో టేస్టీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి.